వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో లైఫ్లో ప్రతిదీ నంబరే. మంచి ఫోన్ నంబర్ ఉంటే కాన్వర్జేషన్స్ బాగుంటాయి. ఆ ఫోన్ గూగుల్ పేలో ఫోన్పేలో డబ్బులు దండిగా ఉంటాయి. ఒక రాంగ్ నంబర్ పెట్టుకుంటే ఆ ఫోన్లో కొట్లాట్లు అవుతాయి. అదేవిధంగా వెహికల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. వెహికల్ లక్షలు పెట్టుకుంటున్నాము, వెహికల్ నంబర్ బాగుందా లేదా చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం. అండ్ చిన్నపిల్లల పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫోన్ అన్నా అపార్ట్మెంట్ కొంటున్న అపార్ట్మెంట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. చాలామంది రాంగ్ నంబర్స్ని కొనుక్కుంటారు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కొట్లాట్లు అవుతుంటాయి. సో ప్లాట్ కొన్న ప్లాట్ నంబర్, కార్ కొన్న కార్ నంబర్, ఫోన్ నంబర్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు కంపల్సరీగా నా గైడెన్స్, నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో అన్నిటికన్నా ముందుగా అసలు మీ పేరులో బలం ఎంత, సో మీ పేరులో బలం బాగుందా లేదా. రాంగ్ నంబర్స్ ఉండకూడదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19, 27, 31, 33, 36, 57, 64 ఉంటే లైఫ్ అంతా సంపాదించడం, పోగొట్టుకోవడం, కూలిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఒక్కసారిగా పాడైపోయేది ఈ నంబర్స్ ఉంటే జరుగుతుంది. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో ఈ నంబరు చాలా డైలీ వాట్సాప్ చాలా వస్తాయి. ఈ మధ్యనే 4-5 టైమ్స్ నంబర్ బ్లాక్ అయింది, వాట్సాప్ బ్లాక్ అయింది. సో ఒకవేళ వాట్సాప్ పని చేయకపోతే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇది మనసులో పెట్టుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. సో ఈ 3 వాట్సాప్ నంబర్లకి మీ ఫుల్ నేమ్ అంటే పూర్తి పేరు, కాలింగ్ నేమ్, సో పిలిచే పేరు, అండ్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్. సర్టిఫికేట్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ కాదు. చాలామంది సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ని పెడుతున్నారు, మళ్ళీ గుర్తొచ్చి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉండదండి. మీరు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉంటుంది. సో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేదని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మాకు సపరేట్ శాస్త్రం ఉంది. దాని ద్వారా పేరు బలం చూసి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా, మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా క్లియర్గా చెప్తాను. సో ఈరోజు మీకు శిరీష పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి. నాకు వచ్చే పేరుల్లో ఆల్మోస్ట్ 30% శిరీష లేదా సిరి, ఇవి ఎలా ఉన్నాయి. శిరీష పేరులో చాల్డియన్ సిస్టమ్ ప్రకారం తీసుకుంటే 4, 6, 7, 10, 15, 16. ఈ 16వ నంబర్లో ఎవరి పేరున్నా ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ ఉంటుంది. సో ఈ 16 వాళ్ళు తొందరగా కిందకి పడిపోయే ఆస్కారం, డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో పడిపోతారు. సో శిరీషలో 16, ఇలా వచ్చే హీరో విక్రమ్లో 16 వచ్చి బాత్రూంలో కార్జాలు పడ్డాడు అపరిచితుడు సినిమా తర్వాత. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆయన 3 to 5 years బెడ్లోనే ఉన్నారు. చాలా ఆపరేషన్స్ అయినాయి నడుము మీద. హీరోయిన్ రాధికాలో ఉండి ఈ 16వ నంబర్ 2 విడాకులైనాక నాన్నగారు ఆమె పేరులో ఇంకొక ఏ యాడ్ చేశారు, RADHIKAA. సో ఈ 16వ నంబర్ యాడ్ వచ్చి సౌందర్యాలో వచ్చి కాలిపోయింది.
సిల్క్ స్మితలో వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు. సో సూసైడ్ చేసుకోవడానికి కారణం, ఇంకో కారణం కూడా ఉంది సిల్క్ స్మిత. అది పైథాగరస్ సిస్టమ్ చెప్పినప్పుడు శిరీషాలో కూడా అదే ఉన్నాయి. సో శిరీషాలో కూడా ఆ ఎఫెక్ట్ ఉంది, సిల్క్ స్మితలో ఉన్న ఎఫెక్ట్, సావిత్రిలో ఉన్న ఎఫెక్ట్, శ్రీహరిలో ఉన్న ఎఫెక్ట్ కూడా శిరీషాలో ఉన్నాయి. సేమ్ ఎఫెక్ట్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్. ఫస్ట్ 16 అంటే 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక. దీనివల్ల హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, ఏ పని చేసినా బ్రేక్స్ వస్తాయి, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం చాలా చాలా ఎక్కువ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ డిఫెక్ట్ ఇన్ శిరీష. ఇప్పుడు సెకండ్ డిఫెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వన్ 9 9 9 1 8 1 27 28 36 37. దీంట్లో IA 19 ఓవల్స్ 18 కాన్సనెంట్స్. ఎవరు పిలిచే పేర్లో అయినా సరే ఇలా ఇలా ఏ ఉంటే ఒక ఏ ఎవరు పిలిచే పేరులో ఉన్న అన్ఎక్స్పెక్టెడ్ డెత్. ఒక 2-3 years బ్యాక్ శ్రీనగర్ కాలనీలో, బంజారా హిల్స్లో ఆమె బ్యూటీషియను, వాళ్ళ పాప శ్రీనగర్ కాలనీలో డెఫ్ అండ్ డమ్ స్కూల్ చదువుకుంది 10th క్లాస్. ఈ శిరీష కుక్కునూరు ఎస్ఐ మిస్బిహేవ్ చేశాడని నైట్ 2 o'clockకి వాళ్ళ బ్యూటీ పార్లర్కి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు. ఆ నెక్స్ట్ డే ఆ కుక్కునూరు ఎస్ఐ గన్తో కాల్చుకున్నాడు. బిడ్డ పుట్టి 3 నెలలు 4 నెలలు ఆయనకు అంతే. ఆయన గన్తో ఆయనే కాల్చుకున్నాడు, ప్రభాకర్ రావు అనుకుంటాను. సో శిరీషాలో డెత్ నెంబర్ అంటే ఈ IA = 19 డెత్ నంబర్. సో ఈ 19 నంబర్ డిఫెక్ట్ ఉంది, 18 నంబర్ డిఫెక్ట్ ఉంది. 18 is a number for tensions, anxieties, unwanted quarrels, litigations and divorce. And ఈ IA వస్తే లైఫ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. శ్రీహరి IA శ్రీహరి, సావిత్రి IA అండ్ సిల్క్ స్మిత IA, ఇన్క్లూడింగ్ టైటానిక్లో కూడా IA వల్ల అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అయింది. సో శిరీషాలో చార్లిన్ సిస్టంలో 16 నంబర్ డిఫెక్ట్ ఉంది. పైథాగరస్ సిస్టంలో 19 నంబర్ డిఫెక్ట్. 37 నంబర్ మంచి నంబరే, బట్ 19 18 అన్నప్పుడు 37 పనిచేయదు. సో 19 IA. ఇప్పుడు చూస్తే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ LB నగర్లో 10th క్లాస్ ఎగ్జామ్ రాసి వచ్చిన అమ్మాయి లిఖిత ఇంటికి వచ్చింది, అన్నం పెట్టారు, తినే లోపల అమ్మాయి చెస్ట్ పెయిన్ వచ్చింది అనింది, చనిపోయింది. లిఖితలో కూడా IA. ఐ హ్యావ్ సీన్ lakhs of girls with IA attempting suicide and majority of them being successfully dying. ఈ IIAని డెత్ నంబర్ అంటారు. సో మీ పేరులో ఓవల్స్ ఎన్నో చూసుకోండి. 2 Uలు ఉండకూడదు, 2 Iలు, 1 I ఒక A ఉండకూడదు, 1 I ఒక A ఉండకూడదు, 2 Eలు 2 Aలు ఉండకూడదు, ఉత్త 2 Iలు ఉండకూడదు. పక్కన ఇంకొక ఓవల్ ఉన్నా ఇబ్బంది లేదు, 2 Iలు మాత్రమే ఉంటే డైవర్స్ నంబర్స్. లైక్ నిషిత్, ద బాయ్ డైడ్ ఇన్ యాక్సిడెంట్, సన్ ఆఫ్ నారాయణ. హీరో నితిన్లో ఉంటే నేను ఒక I యాడ్ చేసా ఇష్క్ సినిమా ముందు. సో మీ పేరు కనుక శిరీష అయితే, అండ్ ముద్దుగా పొరపాటున శిరీషాని మీరు సిరి అని పిలిస్తే 4 అక్షరాలు ఉండడం ఒక డిఫెక్ట్. 4 అక్షరాల పేరుంటే రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్,
హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ 2 ఐల వల్ల ఐ అండ్ ఐ 18 నంబర్. శిరీష 18, సిరి కూడా 18. సో డబుల్ టైమ్ ట్రబుల్. సో సిరి, విజి, గిరి 18 నంబర్ వస్తుంది. టెన్షన్, యాంగ్జైటీ, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్. సో మీ పేరు శిరీష అయినా సిరి అయినా మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. స్క్రీన్లో కనిపిస్తున్న ఈ 7 నంబర్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి నా డైరెక్ట్ అపాయింట్మెంట్ అయితే మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్లో ఉంటాను, లేదా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేరుగా వచ్చే వాళ్ళకి ఒక పర్ పర్సన్ 30 మినిట్స్ టైం ఇచ్చి క్లియర్గా పేరు ఎలా ఉంది, ఎలా మారుస్తున్నాను, ఈ మార్చడం వల్ల లైఫ్ ఎలా ఉంటుంది, లక్కీ నంబర్స్ ఏంటి, సెల్ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి, వెహికల్ నంబర్ ఎలా ఉండాలి, ఏ కలర్ బట్టలు వేసుకోవాలి, ఏ కలర్ అవాయిడ్ చేయాలి, లక్కీ స్టోన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్షన్ తీసేసుకొని 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వేసుకోకూడదు. లక్కీ స్టోన్స్ కూడా వెంటనే వేసుకోవాలి. అండ్ సిగ్నేచర్ యాజ్ పర్ గ్రఫాలజీ ఇవన్నీ ఫాలో అయితే లైఫ్ చాలా బాగుంటుంది, 100% సక్సెస్ వస్తుంది. సో ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు మీరు మీ పేర్ల బలం తెలుసుకోవాలంటే ఈ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513కి నేమ్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ పెట్టండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. స్క్రీన్లో ఏ నెంబర్కి పెట్టినా మీకు 24 అవర్స్లో రిప్లై వస్తుంది. పేరు బాగుందంటే ఓకే, బాగాలేకపోతే వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. బాగాలేదంటే ఏం చేయాలని అడగద్దండి, ఎందుకంటే దోషాలు ఉన్నవి ఫీజు కట్టి దోషాలు ఉదయించుకోవాల్సి ఉంటుంది. అండ్ న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ పేరన్న డిస్కషన్ మాత్రం దయచేసి పెట్టకండి. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.